ఇంటర్వ్యూ స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు. నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి. అయితే ఇన్వెస్టిగేషన్ చేద్దాం. వాట్? 5 ఏళ్లు అనుమానించే మొగుడుతో కాపురం చేసి విడిపోయాను. మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ ఫాలో మీ. ఎక్కడికి? చెప్తా పదా. సిద్ధు పోలిశెట్టి, జెండర్ మేల్, ఏజ్ 25, బ్లడ్ గ్రూప్ O నెగటివ్, lives in BHEL, అన్మ్యారీడ్, ఫేస్బుక్ స్టేటస్ సింగిల్, స్టార్ట్అప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నో క్రిమినల్ హిస్టరీ. ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ చేశా. పేరెంట్స్ కి వచ్చేటైతే. కావ్య, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆఫీసా? కావ్య, నోవే, దట్స్ హిస్ వర్క్ ప్లేస్. నీకు తెలీదు. అబ్బాయి ఎలాంటి వాడో తెలియాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కావ్య, ఆఫీస్ ఉంది అటు కదా. ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండా బాగుంటుంది. ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ. చెప్పండి మేడం, ఏ సిగరెట్ కావాలి? ఇదని తెలుసా? సిద్ధు సార్. ఎంతుందండి ఖాతా? సార్ వల్ల బేరం ఏముండదండి. ఆయన సిగరెట్ అలవట్లేదు, ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి గుట్కా, జర్దా, ఖైని? ఎప్పుడైనా వస్తే స్వీట్ పోన్ కోసం వస్తాడండి, అది కూడా స్వీట్ లేకుండా. బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా. సరే, థ్యాంక్ యూ. పదవే. హలో, సిద్ధు సార్కి ఏదో సంబంధం వచ్చినట్టు ఉందండి. అమ్మాయి తోరుకోవాలనుకుంటా. ఎంక్వైరీకి వచ్చారు, సార్ చూసుకోండి మరి. సిద్ధు కూర్చునే చైర్ ఇదే. మన క్యాజువల్ గా 2 minutes కూర్చున్నాను, వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. సిద్ధుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఒకసారి తనకొచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్ కొనివ్వటం నేను చూశాను. అప్పటి నుంచి నా టైం బాగైపోయింది. ఏ రోజు కూడా ఈ వాచ్ 10 దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం. షేరింగ్ ఇస్ కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు. అంతేందుకు లాస్ట్ పెగ్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు. అదే అదే ఎగ్, టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట. గర్ల్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్. సిద్ధు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు, ఒక్కరితో తప్ప. ఐఫోన్ లో సిరితో తప్ప. సిద్ధు లైఫ్ లో ఈమెయిల్సే గాని ఫీమేల్స్ లేరు. రాజేష్ ఇస్ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. రాజేష్ ని ఎవరు వదులుకోలేరు. రాజేష్ ఎవరు? మీరు రాజేష్ గురించి రాలేదా? నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి. సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. సిద్ధుని ఎవరు వదులుకోలేరు. రెసిను ఓ కింగ్స్ కొట్టు. పొగ త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం. మైండ్ దొబ్బిందారా? అమ్మాయి తోరుపోలే ఎంక్వైరీకి వచ్చారండి. మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు. ఏ అమ్మాయిరా? కొంచెం వెనక ముందు చూసుకోండి. పెళ్లి కరం వచ్చేసింది. ఏంటి అందరూ పాజిటివ్? హలో మేడం, హలో చూసానులేండి, రండి. అయితే మాకేమైనా భయమా? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ మీకెందుకు? బ్యాక్గ్రౌండ్ చెక్ అండి. బ్యాక్గ్రౌండ్ చెక్ దేనికి? నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా, మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు? కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా. స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మర్డర్ చేయాలని గ్యారంటీ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, మేము స్టాండప్ కమెడియన్స్ మేడం, క్రిమినల్స్ కాదు. అయినా మేడం, షోలో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే 5కి ఓపెన్ మైక్ రండి. ఇలా ఆఫీస్కి రావడం ఏంటండి? ఓపెన్ మైక్ ఏంటి? మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి. లిసన్, ఈవినింగ్ 5 o'clock ఓపెన్ మైక్ వస్తాను. ఐల్ సీ యు దేర్. నురా ఏంటి సార్, మ్యారేజ్ సెట్ అయిందా? మీరు మంచోడు, మనసున్నోడు, రాముడేని ఒక రేంజ్ లో అబద్ధం చెప్పాను సార్. సార్ ఒక 500 కొట్టండి. 500 దేనికిరా? నువ్వు చెప్పినావని నిజాలేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెడీ స్కిట్ అదిరిపోయింది పని. సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కమెడియన్ సిద్ధు. Keep it going for Sai Kiran. Hi.
మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, కొంచెం ఎక్స్ట్రా నవ్వండి, పరువు దీకండి. నాకు ఈ 5 స్టార్ హోటల్స్ లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి. వెళ్ళే ఉంటారు కదా, నువ్వు వెళ్ళుండవులే కానీ. అక్కడ కుక్స్ ఉండరు, మాస్టర్ షెఫ్స్ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఐటమ్ పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అన్నమాట. అంతే కదా. ఫస్ట్ వెయిటర్ వస్తాడు. So would you like to have some baked feta, suma carpaccio, grilled aubergine, eggplant aviole? ఏంటి ఒక 5 minutes తర్వాత రావా? నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకొని మళ్ళీ పిలుస్తాను. 5 minutes తర్వాత మళ్ళీ వస్తాడు. సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? ఐ విల్ హ్యావ్ 3rd page 4th item. మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ. ఫైనల్ గా 1 గంట తర్వాత ఆ ప్లేట్ లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గైస్. ఇట్స్ బ్లడీ వంకాయ. నాకు మండింది. నేను వెయిటర్ పిలిచారా, ఇట్రారా, నువ్వు ఇట్రా. ఏంటిది వంకాయ? ఎస్ సార్. మరి ఆబర్జీన్, ఫెనలీ అవన్నీ ఎందుకురా? వంకాయ అని పెట్టచ్చు కదా పేరు. సార్ దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్ కి మేము 5,000 రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్. సార్ ఇది ఫైన్ డైనింగ్, ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మై నేమ్ ఇస్ సిద్ధు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హే థ్యాంక్స్ మ్యాన్. థ్యాంక్ యూ. హే థ్యాంక్స్ వచ్చినందుకు. రండి కూర్చుందాం. థ్యాంక్ యూ. మేము నవ్వుతో మాత్రమే చంపుతాం. ఐఎమ్ సో సారీ. పర్లేదులేండి. నేను ఒకటి అడగనా? యా. మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి, ఐ మీన్ యూర్ సచ్ ఎ న్యాచురల్. థ్యాంక్ యూ. స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది? ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి, తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు, ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి. ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే, బాగుంది అనిపిస్తుంది. కామెడీకి ఉన్న పవర్ అది. వావ్, ఇంటెన్స్. క్లయింట్ ఇంప్రెస్ అయితే ఇంకా దానికంటే ఏం కావాలండి మాకు? ఇంప్రెస్ సరే, మాస్టర్ షెఫ్ మీద జోకులు వేస్తున్నావేంటి? అది మీ గురించి కాదండి, అది పక్క హోటల్లో. లేకపోతే ఏంటండి, గ్రిల్డ్ ఆబర్జిన్, హాయిగా వంకాయ అనొచ్చుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా? ఆబర్జిన్ గిబర్జిన్ వేస్ట్ అండి. మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది, మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి. మీరు రండి నాతోటి, కమ్. ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్. యా చెప్పాను కదా ఫేమస్ అని. రండి. రిమలేష్. నమస్తే సార్. మేడం 5 స్టార్ హోటల్లో చాలా పెద్ద షెఫ్. సో నువ్వు రోజు వాడే ఇంజిన్ ఆయిల్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికి ఆయిల్ వాడి వాళ్ళ. ఏం సార్ నిజాలు చెప్తుండ్రు? ఈసారి పారాసిటాల్ ఫిక్స్. అలాగే. వాట్? జోక్ చేస్తున్నామండి. ఆయన కూడా స్టాండప్ కామెడియనా? లేదు, వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి. సార్ థ్యాంక్ యూ రా. ఇదేనా మీ వంకాయ బజ్జీ? ప్లీజ్ ట్రై. ఎలా ఉంది? స్పైసీ ఉంటుంది కొంచెం. ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి. పర్లేదు, మెల్లగా తినండి. అవును, మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి? మా అమ్మ, తనే నా ఇన్స్పిరేషన్. అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది. రోజుకో కొత్త రెసిపీ, దానికో కొత్త పేరు. చిరంజీవి చాయ్, బాలయ్య బిర్యానీ, నగ్మా నూడిల్స్. షీ వాజ్ సంథింగ్ వెరీ ఫనీ. తన ఫుడ్ లుక్ ఎక్స్పీరియన్స్ చేసేది అండ్ ఐ లవ్డ్ ఇట్. ఇప్పటికీ నేను తన రెసిపీస్ ని రీక్రియేట్ చేస్తుంటాను. క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్ కి అమ్మ గుర్తొస్తూనే ఉంది. దట్స్ మై షెఫ్ స్టోరీ. అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకం అని. మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి. అబ్బో, ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది. యు నో వాట్, యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్. మీరు మా అమ్మ కలిసారంటే ఇక కిచెన్ లో పిచ్చెక్కిస్తారు. ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 10 లో మా ఇల్లు. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి. షూర్. యా.